కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్ హరనాథ్ పత్రావళిలోని మొదటి భాగములోని 6వ లేఖను చర్చించుకుందాము. ఈ లేఖను శ్రీ నృసింహబాబు గారికి మన లార్డ్ హరనాథ్ వ్రాస్తున్నారు. ముందుగా వీరి గురించి మనము కొంచెం తెలుసుకుందాము. నృసింహబాబు గారు ఎంతో ఎంతో మహనీయులు. నృసింహబాబు గారి కుమారుడైన అనుకూల్ చంద్ర ముఖోపాధ్యాయులు హతరస్లో ఉంటున్న సందర్భంలో అక్కడికి వీరు కొంతకాలం ఉండేందుకు వెళ్ళిన సందర్భంలో అతని మనసు ఏదో విచారానికి లోనైనందువలన, అతని విచారం ఏంటి అంటే ఎందరో సాధువులను కలిసినా అతనిలో ఏదో వెలితిగానే ఉండేదట. అయితే ఒక్కమారు మన లార్డ్ హరనాథ్ శరణ్యాన్ని పొందమని మన అటల్జీ గారు సలహా ఇచ్చారట. ఆయన మాటను విశ్వసించి హరినామస్మరణ చేయసాగారట. అంతే, మన లార్డ్ హరనాథ్ ఎంతో కృపను ప్రసరింపచేయసాగారట. 2-3 నెలలకే పూర్తిగా ఆయన మన ఠాకూర్ పాదాలకు సర్వసమర్పణైపోయారట. లక్షలాది నామజపం చేయసాగారు. ఠాకూర్ పరిపూర్ణంగా తన కృపను ప్రసాదించారు. కేవలం మన లార్డ్ హరనాథ్ను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకుండానే ఆయన మాటలను, ఆ ఉత్తర ప్రత్యుత్తరాల్లో మన లార్డ్ తెలిపిన ఆ వాక్యాల పట్ల పూర్తి విశ్వాసం ఉంచి, వాక్యాలను అనుసరించి, ఆ వాక్యాలను తోడు చేసుకుని సదా ఆ హరినామములోనే ఉంటూ తన అంచె సమయంలో నామజపం చేస్తూనే తన తుది శ్వాసను విడిచిన మహనీయులు. వీరికి లార్డ్ కృప వల్ల ఒకనాటి మధ్యాహ్న సమయంలో హరినామస్మరణ బిగ్గరగా చేస్తూ ఉన్నట్లుండి సన్యాసి రూపధారి అయిన శ్రీ గౌరాంగ ప్రభువు గొల్లపిల్లలతో కలిసి హరినామ సంకీర్తన చేస్తున్నట్లుగా ఉన్న దృశ్యము కానవచ్చిందట. వెంటనే తన భార్యను పిలిచి, నీకు కనిపించడం లేదా, అదిగో చూడు అంటూ ఆనాటి దృశ్యాన్ని తెలియజెప్పారట. ఆ రకంగా మన లార్డ్ కృపను పొందిన ధన్యజీవి. ప్రభువే స్వయంగా చెప్పిన మాటలివి. ప్రతి జీవియు ఎలా వెళ్ళిపోవాల్సింది నృసింహబాబును ఆచరించి చూపించారు అని. కనుక మహాత్ముల కృపకు పాత్రులైన వారు పొందలేనిది ఏదీ లేదు అన్న సత్యాన్ని రుజువు చేశారు. మనమందరము కూడా ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించగలగాలి. మహాత్ముల కృప లేనిదే ఏ విషయంలోనైనా ఒక నమ్మిక, ఒక శ్రద్ధ కుదరదు. మరి అలాంటప్పుడు కృష్ణుడి ఎడ విశ్వాసం కుదరడం మరీ కష్టము. ఈ ప్రాపంచిక లోలత్వాన్ని విడనాడలేము అనేసని చెప్తున్నారు. ఈ విషయాన్ని మనము పరిపూర్ణంగా గమనించాలి. కాబట్టి ఇక్కడ నృసింహబాబు గారు చేసింది ఏంటి? కేవలం ఆ నామానికి అంటిపెట్టుకొని సర్వదా ఆ నామంలోనే జీవించారు. నామికి నామానికి ఎటువంటి వ్యత్యాసం లేదు అని ధృవపరిచి, నామము చేయగా చేయగా నామి దర్శనం కలుగుట కేవల మన లార్డ్ కృపా విశేషమే అని అనడంలో ఎటువంటి సందేహము లేదు 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 అంతే కదా. కనుక మన లార్డ్ హరనాథ్ దయామయుడు, ప్రేమమయుడు, కృపామయుడు అని చెప్పటంలో ఇటువంటి మహానుభావులు ఆచరించి చూపించిన ఆ దారి వెంటనే మనము కూడా ప్రయాణించి మనము కూడా ఆ లార్డ్ హరనాథుని కృపకు పాత్రులయ్యేందుకు ఏమాత్రము వెనుకాడము అన్నట్లుగా మనం కూడా భావించగలిగితే ఈ జన్మకి మనం కూడా ఎంతో కొంత ధన్యత పొందగలుగుతాము. ఇక లేఖలోనికి వస్తే, ఈ లేఖలో వీరికి ముఖ్యంగా తెలుపుతున్న అంశాలను మనం చూసినట్లయితే, అయ్యా మీరు కూడా ఒక నా అనేవారు ఎవ్వరూ లేని అనాథ బాలకుని రీతిగా తయారు కావడమే అని చెప్తూ, తాను కూడా త్రోవ ప్రక్కనున్న వదిలివేయబడిన ఒక అనాథ బిడ్డని అని అంటూ
అంటే ఇక్కడ లార్డ్ ఏమంటున్నారంటే ఆ అనాథ బిడ్డ స్థితి లాంటిదే అయిన సాధువుల స్థితిని, వైష్ణవుల స్థితిని తెలియపరుస్తూ ఒక యోగితో మరొక యోగి, ఒక అమీరుతో మరొక అమీరు, ఒక పేదవానితో మరొక పేదవాడి యొక్క సాంగత్యము మంచి శోభస్కరంగా ఉంటుందయ్యా అంటూ, సాధువుల కృప లభ్యమైతే వారు లలితా విశాఖల వలె అంటే లాలసత ఆర్తిలతో మనల్ని అలంకరింపచేసి ఆ రాధ యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేటట్లుగా చేస్తారు అని చెప్తూ, ముఖ్యంగా అందుకు చేయవలసింది కేవలము ఆ దయామయిని నామాన్ని స్మరించడం, గుణగానం చేయడం మాత్రమే కర్తవ్యము అని తెలుపుతూ, ఒక జీవుడు వైష్ణవుడిగా ఎలా కాగలుగుతాడు అన్న అంశాన్ని ఈ లేఖలో అతి ముఖ్యమైన అంశంగా వీరికి తెలిపినారు. మరి ఇక లేఖలోనికి వద్దామా? శ్రీచరణములకు ప్రణామ నివేదన విశేషములు అంటే, ప్రియమైన అయ్యా అంటూ ఎంతో ప్రేమగా సంబోధిస్తూ మీ కృపతో కూడిన జాబును అందుకున్నాను అని చెప్తున్నారు. వీరి జాబ్ అంట ఒక నిండు పూర్ణ చందమామ పౌర్ణమి నాడు ఎలా ఉంటుందో అంతటి చందమామ స్వభావాన్ని సంతరించుకుంది అనేసని అంటూ, చందమామలోని పూర్ణత్వము మన మనసుకి ఎంతటి ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందో అంతటి ఆనందము కోసం మనము నెల రోజులు ఎదురు చూస్తాము కదా. ఎందుకు? నెలకి ఒక్కసారే కదా మనకు ఆ పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. అందుకే ఆ చందమామకి అంతటి గౌరవము, ఆదరణ లభించింది. అలాగే మీ ఉత్తరం కూడా చందమామ వలె నెలకి ఒక్కసారి వచ్చినా కూడా నాకు అంతటి మాన్యత పొందగలుగుతుంది నా వద్ద. ఎందుకో తెలుసా? ఆ ఉత్తరములో నీవు వ్రాసిన విషయాలన్నీ కూడా ఎంతో ఆనందము, విచారము ఒకదాని తరువాత ఒకటిగా నా మీదకు వచ్చి నాపై అధికారాన్ని చలాయిస్తున్నాయి చూడండి. అలాగే అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలే ఉన్నారు. ఆ భర్త ఎక్కడో దూరదేశంలో ఉద్యోగం చేస్తున్నా ఒక్కొక్కసారి భార్య దగ్గరికి వచ్చినప్పుడు తను ఎప్పుడో ఒక్కసారి వస్తాడు. మరి అలా ఎప్పుడో ఒక్కసారి వచ్చినప్పుడు కూడా ఆ భర్త ఒకవేళ ఆ భార్యతో ప్రేమతో మాట్లాడినా, ఒకవేళ రుసరుసలాడుతూ మాట్లాడినా కూడా ఆ భార్యకి ఏ విధంగా కోపము రాదు. ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి కదా వస్తున్నాడు, ఎవరో కాదు నా భర్తే కదా అనే ఒక భావనతో ఉంటుంది. ఎందువల్ల అంటే వారిద్దరి మధ్య ఉన్న అనురాగం అలాంటిది. కాబట్టి ఆ విధంగా మీ ఉత్తరం కూడా నాకు అనిపిస్తూ ఉంది అని అన్నట్లుగా ప్రభువు ఇక్కడ అంటున్నారు. మీ ఉత్తరం వస్తే మీరే వచ్చినట్లు నాకు అనుభూతి కలుగుతుంది. అంటే సాక్షాత్ మీతో ప్రత్యక్షంగా కలుసుకొని మీతో సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది. అంతటి అనురాగం మీరు నా మీద చూపిస్తున్నారు. కాబట్టే మీ కృపతో కూడిన జాబును అందుకున్నాను అనేసరి చెప్తున్నారు. నా ఆనందానికి అవధులే ఉండవు. చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి నన్ను నేనే మర్చిపోతున్నాను. అంతటి ఆనంద స్థితిలో ఉంటున్నాను. మరుక్షణంలో రాబిన్సన్ వలె అంటే నా మానసిక స్థితి అలా అయిపోతూ ఉంటుంది. ఎంతో నిస్పృహను నింపివేస్తూ ఉన్నాయి. అయితే ఇంతటి యాతను ఎందుకు కలిగిస్తుందో నేను చెప్పలేను అని అంటూ మన లార్డ్ హరనాథ్ వారితో ఏమంటున్నారంటే, ఒక ప్రేమ ధనము లేని జీవుని స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఒక పేదవాని మీద అందరూ పెత్తనం చలాయిస్తారు. అంటే ఒక మామూలు ధనం లేని నిరుపేదను చూడండి, అతన్ని చూసిన ఎవరికైనా కూడా వారి మీద, ఆ పేదవాని మీద అజమాయిషి చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అతను ఏం చేస్తాడు? ఏమీ చెయ్యలేక ఓర్చుకునే శక్తిని ఇవ్వమని ఆ కృష్ణుని, ఆ భవభయ నివారకుడైన ఆ కృష్ణుని చెంతనే తన చేతులు జోడించి వినమ్రంగా ఉండి ప్రార్థిస్తాడు. కేవలం తాను చేయగలిగింది ఆ కృష్ణునిని ప్రార్థించడమే అని అనుకుంటాడు. ఎందుకు? ఆ కృష్ణుడు ఎంతో ప్రేమమయుడు, ఎంతో దయామయుడు కాబట్టి. అంటే తనని ప్రేమించని వారినే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. అంతేకాదట, తనను హింసించే వారినే ఆయన దయతలుస్తాడు.
తనని ప్రేమించడం తెలియని వారిని, అంటే ప్రేమించడం ఎవరికి తెలియదు? ఆత్మజ్ఞానం లేక దిగజారిన పతితులకి తెలియదు కదా. అటువంటి పతితులని హింసించేవారు, అంటే పాపులని, వారిని కూడా దయతలుస్తాడు. కాబట్టి ఇక నాకు ఆయనే గతి అంటూ పూర్తిగా వినమ్రంగా ఆయన చింతనే చేతులు జోడించి ప్రార్థిస్తాడు. ఎలాగా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవ్వరు ఏమి అనినా ఆ ప్రాణధనమైన ఆ కృష్ణుడిని మరిచిపోకుండా చూడమని ప్రార్థిస్తాడు. నాయనా, నీవే నాకు దిక్కు, నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండునుగాక అనే విధంగా అతని ప్రార్థన ఉంటుంది. అలాగే నేను కూడా ప్రస్తుతం కొంప గోడు దిక్కు మృక్కు లేని త్రోవ ప్రక్కన వదిలివేయబడిన బిడ్డ వంటి వాడను అని అంటున్నారు. అంటే నేను ఒక అనాథ బాలకుడనని చెప్తూ లార్డు సాధారణ భాషలో ఒక అనాథ బిడ్డ అంటే ఆ బిడ్డకు తల్లిదండ్రులు వదిలివేసిన బిడ్డ కదా, మరి అతనికి కొంప కానీ ధనము కానీ ఏవి ఉండవు. అలాగే ఇక్కడ ఒక సాధువుని స్థితి కూడా ఇలాంటిదే అనేందుకే ప్రభువు ఇక్కడ ఇలా చెప్తున్నారు. సాధువులు తల్లిని తండ్రిని ధనం జనం సంసారం అన్నింటినీ వదిలిపెట్టి కేవలం నితాంత దరిద్రుని వలె ఉంటారు. వారు కేవలం ప్రభుని నామాన్ని కీర్తిస్తూ గడప గడపకు తిరుగుతూ ఉంటారు అనేటట్లుగా చెప్తూ అన్యాపదేశంగా తాను ఒక నితాంత దరిద్రుని వలె ఉన్నానని చెప్తూ నాపై దయతలిచి ఎవరు నన్ను లేవనెత్తుకుంటారో వాడినే అయిపోతాను అని అంటున్నారు. అంటే ఒక అనాథ బిడ్డను దారి ప్రక్కన చూసి ఎవరు ఆ బిడ్డను ఆదరిస్తారు? కేవలం వారిలో దయ జాలి కరుణ వాత్సల్యం ఉంటేనే వారు ఆ బిడ్డను ఆదరిస్తారు. మరి అప్పుడు ఆ బిడ్డ వారి సొంతమైపోతాడు. అలాగే ఇక్కడ లార్డ్ చెప్పే ఈ వాక్యాలను ఎవరైతే అర్థము చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటారో వాడినైపోతాను అని అంటున్నారు. అంటే వారు కృపను పొందగలుగుతారు అనేసని చెప్తున్నారు. లార్డ్ కృపను పొందగలుగుతారు అనేసని పరోక్షంగా ఇక్కడ చెప్తున్నారు. అయితే అందుకు లార్డ్ కృపను పొందాలి అనంటే ఏం చేయాలి అనంటే మన లార్డ్ హరనాథ్ ఏమంటున్నారంటే, ప్రయాణము రుసుము చెల్లించకుండానే ఓడ ప్రయాణం చేస్తున్నాను, అందువలన నౌకాధిపతి నన్ను ఎలా అనుమతిస్తే ఎప్పుడు ఎక్కడ ఏ భావంతో ఏ విధంగా ఉండమని చెప్తే అలాగే చేస్తాను, అక్కడే ఉంటాను. ఎందుకంటే పైసా లేనివాడను కదా, కాబట్టి నా మాటకు చెల్లుబాటు కూడా ఉండదు అనేసని చెప్తున్నారు. అంటే కేవలం పేదవాని దగ్గర ఓడను ఎక్కేందుకు రుసుము చెల్లించలేని స్థితి ఉన్నప్పుడు ఆ పేదవాడు ఏం చేస్తాడు? ఆ కెప్టెను ఆ మంచి మనసుతో ఎక్కనించినప్పుడు ఆ కెప్టెను ఎక్కడ చోటు చూపిస్తే కూర్చునేందుకు అక్కడనే కూర్చుంటాడు. అంటే ఏమీ మాట్లాడు, తన సొంత ఆలోచన ఏమీ లేకుండా కేవలం ఆయన మాటకి కట్టుబడి ఉంటాడు. ఎందుకని? కేవలం తాను ఆ ఓడను ఎక్కి ఆ తీరాన్ని దాటి ఆ ఆవలి వైపుకు వెళ్లేందుకే తన లక్ష్యం. తన లక్ష్యమే తన దృష్టి ముందు కనిపిస్తుంది. ఒకటి, ఆ లక్ష్యానికి తనకు కావాల్సిన ప్రేమధనం అనేది తన దగ్గర లేదు. అంటే ప్రజెంట్ ఇక్కడ ఈ పేదవాని స్థితిలో ఇతనికి ఆ పైసా అనేది లేదు. కాబట్టి కేవలం ఆ నౌకాధిపతికి వంగి ఉండడమే తన కర్తవ్యము అనేసని భావిస్తాడు. ఆ విధంగానే సాధుకృప కావాలి అని అంటే వారి అనుగ్రహం మనం ముందుగా పొందాలి. కృష్ణుని కన్నా సాధుగణం లభించుటయే దుర్లభము, వారే మనకు ఆదరించదగిన సంపద. ఎందుకంటే సాధువులు నా తల్లిదండ్రులు, వారే నా గురువులు అని స్వయంగా కృష్ణుడే అన్నాడు. కాబట్టి సాధువుల వద్ద మనం ఒకసారి ముఖం చూపించినంత మాత్రాన ఆ సాధువులు మనపై కృప చూపరు. సాధువుల స్థితి ఒక మారు మనసులో భావన చేసి మనం చూడాలి. వారు అన్నింటినీ విడిచిపెట్టి ప్రభునామాన్ని కీర్తిస్తూ గడప గడపకు తిరుగుతూ ఒక్కొక్క రోజు అర్ధభోజనం చేస్తూ ఒక్కొక్క రోజు పూర్తిగా ఉపవాసం ఉంటూ ఇంతటి కష్టాన్ని మౌనంగా మనసారా స్వీకరించి దుర్లభమైన ఆ కృష్ణ ప్రేమ అనే రత్నాన్ని, ఆ రత్నములోని అణువును జాగ్రత్తగా కూడబెట్టుకుంటుంటారు. ఆ ప్రేమరత్నంలో ఉన్న ఎన్నో సుగుణాలైనటువంటి ఆ దయాగుణము, శాంతి, క్షమ, జాలి, కరుణ, దీనత్వము, వాత్సల్యము, మరుపు, జ్ఞప్తి, సహనము వంటి
సుగుణాలతో మిళితమైన ఆ కృష్ణ ప్రేమ రత్నమును అంత జాగ్రత్తగా అంటే నిరంతరము ఎరుకతో వారి మీద వారు ఒక కన్ను వేసి ఉంచుకొని అంత జాగ్రత్తగా కూడబెట్టుకుంటూ ఉంటారు. అందుకే అలాంటి ఆ కృష్ణ ప్రేమను ఎవరికంటే వారికి అడిగినంత మాత్రాన ఇచ్చివేయలేరు కదా. అలా కాక పూర్తిగా తృణాదపి సునీచేన భావాన్ని అలవర్చుకున్న వారు కనిపిస్తే వారిని అంటే అలాంటి అర్హత గల వారికి ఆ సాధువులు వెతుక్కుంటూ వచ్చి వారిపై అనుగ్రహాన్ని చూపిస్తారు. కనుకనే మీ వద్ద దారిభత్యము డబ్బు ఉన్నది, ప్రయాణపు ఖర్చులు చెల్లించేసేస్తారు కనుక మీ మాట చెల్లుబాటు అవుతుంది. మీరు నౌకాధిపతి యొక్క అదుపాజ్ఞలకు లొంగి ఉండాల్సిన, అతనిని ఉబ్బిప్పు చేయవలసిన అవసరము ఏమీ లేదు. అంతటి ఆరాధన భజన సాధన మీ దగ్గర ఉన్నాయి కనుకనే మీరు నౌకను ఎక్కి ఈ భవసాగరాన్ని దాటేందుకు మీ వద్ద ఉన్న ఆ కృష్ణనామధనాన్ని ఇచ్చిన వారే. అయితే ఎవరైతే నాలాంటి నిరుపేదలో అంటే ఇక్కడ ఒక రకంగా మన లార్డ్ హరనాథు వారికి ఆ సాధు సాంగత్యం యొక్క విశిష్టతని ఈ రకంగా అన్యాపదేశంగా చెప్తున్నారు. అందుకే ఎవరైతే నాలాంటి నిరుపేదలో అంటే నా వల్లే నిరుపేదలు ఉంటారో, నా వల్లే అనేసనే ప్రభువు ఇక్కడ నొక్కి చెప్తున్నారు. కాబట్టి మనము అలాంటి నిరుపేదలమని ముందు మనం గమనించాలి. ఎవరికి భజన సాధన లేవో వారికి సదా ఆ దయామయుని నామాన్ని స్మరించడము, ఆయన గుణగానం చేయడం మాత్రమే కర్తవ్యము. వారికి మరొక మార్గమే లేదు. ఆయన తప్పక దయతలుస్తాడు. అదే ప్రతి ఒక్కరికి అన్ని విధాల కర్తవ్యము, అదే ఉచితమైంది కూడా. అందుకు ప్రతి ఒక్కరూ చేయవలసింది మనసులో దృఢమైన విశ్వాసాన్ని నిలుపుకోవడమే. అందుకు చేయవలసింది కేవలం ఏంటి అనంటే, ఒక యోగి మరొక యోగితో, ఒక అమీర్ మరొక అమీర్తో, ఒక పేదవాడు మరొక పేదవానితో పరస్పరం మాట్లాడుకుంటుంటే ఎంత శోభస్కరంగా ఉంటుందో చూసావా. అలాగే ఎవరి వద్ద భజన సాధన ఉంటాయో అలాంటి వారు ఆ ప్రార్థనా భక్తులతో సంపన్నులైన వారు వారితో కలిసి సాంగత్యం చేయడమే అంటే సాధు సాంగత్యము. ఈ సాధు సాంగత్యం వల్లనే ఆ జీవునికి ఆ యొక్క తన స్థితి, తన నిజస్థితిని ఎరుకపడుతుంది అనేసని చెప్తూ, ఆ సాధువులు వారిలో అంతటి విశ్వాసాన్ని పాదుకొలుపుతారు. ఎలా అంటావా, నీ లోపల ఒక పశ్చాత్తాప భావనను కలిగించి నీలో ఒక రియలైజేషన్ తెప్పించి, ఇంతవరకు నీవు ఎంత అన్యాయంగా మాట్లాడి ఉండినా, ఎంత దూరం పొరపాటు పడి, ఎంత దూరం అన్యాయంగా నడిచి ఉన్నా అవన్నీ కూడా ఒక్కమారు ఆలోచించి చూసుకునేలా చేసి నీలోని దోషాలను నీవు అంగీకరించే మాదిరి క్షమాభిక్షను అర్థిస్తూ, అంటే ఎవరి పట్ల, నీవు ఇంతవరకు ఎన్నో ఆత్మల పట్ల చేసి ఉన్న చెడు ఆలోచనలను ఊహించుకుంటూ ఉంటావు కదా, ఆ ఆత్మల్లోని ఆ తరంగాలు చేరి ఉంటాయి. కాబట్టి నీవు లోలోన పూర్తిగా ఆ హృదయాంతరాళంలోకి వెళ్ళి ఆ ఆత్మలకి క్షమాపణ చెప్పుకుంటావు. అలా జరిగినప్పుడు నీలో కలిగే ఆ పశ్చాత్తాప భావన నిన్ను నీ హృదయాన్ని శుద్ధి చేయడం చేస్తుంది, మొదలు పెడుతుంది. అప్పుడు నీకు రియలైజేషన్ వస్తూ ఉంటుంది. ఇక తరువాత భవిష్యత్తు విషయంలో అప్పటి నుండి నీవు ఉండే విధానం అంటే నీ నడక, నీ చూపు, నీ మాట అన్నీ కూడా క్రమంగా ఒక్కొక్కటి మారుతూ నీవు జాగ్రత్త పడతావు. అలా అయితే సకల జ్వాలలు తాపములు అన్నీ చల్లారిపోతాయి. అప్పుడు నీ గురుదేవులు దేహము నుండి దేహిని విచ్ఛేదన చేసి సకల సమయాల్లో నిన్ను నీ కదలికలను గమనిస్తూ ఉంటాడు. అంటే సర్వదా నీ చెంతనే ఉన్నాడనే ఒక ఎరుక కలిగి నీవు గమనించి ఆ గ్రహించి నీ పనులను నిర్వర్తిస్తూ ఉంటావు. ఇక పూర్తిగా ఆయన పాదముల ఎడ ప్రగాఢమైన భక్తి నిలిపి ఉంచుతావు. అప్పుడు అలాంటి స్ఫురణతో నామస్మరణ గుణగానము చేస్తూ ఉండినా నీలో నీ మనసులో దృఢంగా అంతటి విశ్వాసాన్ని పొందుతూ ఉంటావు. ఆ విధంగా సాధు సాంగత్యం వల్లనే జరుగుతుంది అని సాధు సాంగత్య ప్రయోజనాన్ని వివరిస్తూ వారికి తగిన శక్తి ఉంటుంది, కానీ నాకు అవి ఏవీ లేవు అని ఇక్కడ లార్డ్ హరనాథ్ ఒక ప్రక్కన తప్పుకుంటున్నట్లుగా చెప్తూ, నేనొక పేదవాడిని, దిక్కులేని వాడిని అని చెప్తూ, అందుకే
దిక్కులేని వారికి ప్రభువైన గౌరాంగునితో కలిసి ముచ్చటించాలని ఆశిస్తున్నాను అని తనకు తాను అలా గౌరాంగుని సేవించాలని చెప్పుకుంటూ అన్యాపదేశంగా వీరికి తెలియచేస్తున్నారు. అంటే ఇక వీరు గౌరు నామస్మరణ చేస్తూ వారి జీవితం కొనసాగించమని చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే వీరికి మంత్రతంత్రాల మీద కొంచెం ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అందుకు మన లార్డ్ హరినాథ్ ఏమంటున్నారంటే, ఇక ఆ గోపబాలుని యొక్క అలకాపరి యొక్క ప్రాణమే అయిన ఆ కన్నయ్య ఆ గౌరాంగుని సహవాసం కోరవలసిందే అని చెప్తూ, ఎందుకంటే ఆయనకు కావలసింది కాస్తంత ప్రేమ మాత్రమే. ఆయనకి ఏ జపతపధాన్యాదులు అవసరం లేదు, ధ్యానాదులు. ఆయన సహవాసం కావాలంటే మనము ఆయనకు ఇవ్వవలసింది కాస్తంత ప్రేమ మాత్రమే. అయినా నా దౌర్భాగ్యం ఏమిటో, పైసా ఖర్చు లేని ఏ పన్నును కట్టనవసరం లేని ప్రేమను కూడా ఆయనకు ఇవ్వలేకపోయాను అని లార్డు తన మీద ఆపాదించుకుంటూ, కేవలం మనలోని ప్రేమను ఇచ్చేందుకు ఎటువంటి ఖర్చు లేదు కదా, ఎవ్వరికీ సంజాయిషీ చెప్పుకునే పని కూడా లేదు కదా, అయినా కూడా ఇవ్వలేకపోతున్నాము అనే భావనని ఇక్కడ మనము అవగతం చేసుకోవాలి. అందుకే లార్డ్ అంటున్నారు, మరి ఆయన ఆ కృష్ణుడేమో ఎంతటి ప్రేమమయుడో చూడు, ఎంతటి దయామయుడో చూడు, అసలు ఏమాత్రం ప్రేమించడం రాని వారిని, హింసించే వారిని కూడా తాను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి అలాంటి దయామయుడిని విడిచిపెట్టి రాజుల గడప వద్ద నేనెందుకు బిచ్చమెత్తాలి అని అంటూ కృష్ణుని ప్రేమను, ఆ కృష్ణ రసమయ హృదయాన్ని మనకు తెలియజెప్తూ, అటువంటి ఆ రసికుల సాంగత్యం మనకి ఎంతో అభిలషణీయమైనది. ఎందుకంటే వారి సాంగత్యములో అరణ్యవాసం కూడా కోరదగిందే అని అంటున్నారు. అంటే వారి సాంగత్యములో మనం ఉంటే, వారి సాంగత్యంతో అడవిలో ఉన్నా కూడా మనకు అంతటి ఆనందమే ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా మనకు కలిగేది ఆనందమే, అంతకు మించి ఇంకేమీ ఉండదు అనే విధానంలో ప్రభువు ఇక్కడ తెలుపుతూ, అందుకు మీరు ప్రార్థించతగినదే అంటూ మనస వాచ కర్మణ ఆయన వాడివే అయిపోయేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని తాను అలా కావాలని కోరుకుంటున్నట్లుగా లార్డ్ ఇక్కడ చెప్తూ, మనకు అన్యాపదేశంగా మహాశైలు, ఈ నృసింహబాబు మహాశైలు అలా కావాలని లార్డ్ యొక్క ఆకాంక్ష, ఆ ఆకాంక్షని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. అందుకు వారితో ఇలా అంటున్నారు, నేను ముక్తిని కోరను, బ్రహ్మత్వాన్ని, ఇంద్రత్వములను కూడా కోరను, అవి నాకు అవసరం లేదు. కేవలం ఆయనకు నేను దాసానుదాసుడిని కావాలని మాత్రమే అభిలషిస్తున్నాను. అంటే మనం ఎలా ఉండాలి అనేది, ఇక్కడ మనం ఎలా కోరుకోవాలి అనేది ప్రభు తెలుపుతున్నారు అని చెప్తూ, ఇక్కడ ఆ రసమయిని, ఆ ఆనందమైని, ఆ కృష్ణుని, ఆ కృష్ణ ప్రేమ ముందు ఇవి అన్నీ కూడా కొరగానివి అనేసని నొక్కి చెప్తున్నారు. దీనిని మన లార్డ్ హరినాథ్ అంటున్నారు, దీనికి ఇటువంటి నా కోరిక ఫలించునుగాక అని చెప్తూ, ఆ దయామయుడగు ఆ హరి నిరుపేద పిచ్చగాండ్ర మీద, నిరాధారుల మీద కృపాపరవశుడై అతి నిరుపేదగా, నిరాధారునిగా గౌరాంగ రూపములో సకలరు మీద దయ చూపించాడు. అంతేకాదు నిత్యానంద రూపముతో అడిగి అడిగి ప్రేమను పంచిపెట్టాడు అనేసనంటూ, ఆ శ్రీ గౌరాంగ శ్రీ నిత్యానందులు ఇరువురు కూడా ఆ కృష్ణుని రూపాలే అనేసని వారికి తెలియచెప్తూ శ్రీ గౌరాంగ ప్రభుని కృపను తెలియపరుస్తున్నారు. మహాశయ, రసరాజు కృష్ణుడు, రసమయి రాధిక ఇరువురు కలిసి ఉన్న రూపమే శ్రీ గౌరాంగుడు. ఆ ఇరువురిలో ప్రతి ఒక్కరూ వేదాతీతులే, వేదాలకే అంతుపట్టని వారు. మరి ఇక ఆ ఇరువురు కలిసి ఒక్కటైనప్పుడు ఆ లభించే శక్తి ఎలాంటిదో తెలుసుకోవాలంటే బ్రహ్మకు గాని ఈశ్వరునికి గాని సఖ్యం కాలేదు. అందుకే ఆ బ్రహ్మత్వాలు శివత్వాల కన్నా కూడా గొప్పది అనేసని చెప్తున్నాను. అందుకే ఆయన ఆ బాధితుల బాధలను, దుఃఖితుల దుఃఖాలను ఉపశమనం కలిగించాలని ఒక సామాన్య బ్రాహ్మణుని ఇంట తానుగా జన్మించి కృష్ణుని కోసమై తానుగా విలపించి, ఆ ప్రభుని కోసమై ప్రతి ఒక్కరూ ఎలా విలపించాలో, పరితపించాలో స్వయంగా నేర్పించాడు. ఓహో, అటువంటి కృపామయుడు మరొక్కరు లేరు అని చెప్తూ, కృష్ణ ప్రేమలో మర్తిల్లి ఉండాలి అని అంటే గౌరనే భూషణంతో అలంకరింపబడాలని, అప్పుడే ఆ రకంగా అలంకరింపబడాలని కోరిక ఉంటే వెళ్ళు, నితాయి శరణ్యాన్ని అర్థించు అనేసని అంటున్నారు.
ఎందుకంటే వ్రజలో గోపికల కంట ఎలాంటి హక్కులున్నాయో ఆ నవద్వీపంలో ఉన్న మన నిత్యానందునికి అలాంటి హక్కులు అధికారాలు ఉన్నాయి. అడిగిందే తడవుగా ఆయన ఆ నితాయి ఆ గౌరాంగుని మన చేతిలో పెట్టేస్తాడు. ఆ నిత్యానందుని అనుగ్రహం ఉంటే తప్ప మనం గౌరుని పొందలేము. ఎందుకంటే రాధ ఆమె సఖీగణము లేని కృష్ణుడు ఎంతో, నిత్యానందుడు లేని గౌరు కూడా అంతే. అలాగే మన కుసుమ తల్లి అనుగ్రహం పొందితేనే మన హరుని కృపను మనం పొందగలుగుతాము. కాబట్టి మనం కూడా ప్రకృతికి శరణాగతి అవ్వాలి. ఆ ప్రకృతి తల్లి నా కుసుమ తల్లికి మనం శరణాగతి అవ్వడమే మన యొక్క పని. అదే విధానంలో ప్రభువు ఇక్కడ వారితో అంటున్నారు. ఇక్కడ ఈయన గౌరాంగుని యొక్క గౌరు నామస్మరణ చేయమని ప్రభువు చెప్పారు. కాబట్టి గౌరులో మనకు కనిపించే ఆ రాధాకృష్ణుల ఇరువురి రూపముని మనం ఈ రకంగా కూడా మనం భావించాలి. ఆ రకంగా వారిని కూడా భావించమని తెలుపుతున్నారు. అందుకే సర్వకారణ కారణుడును సకలరుకు మూలాధారమైన వాడును అయిన ఆ గౌరాంగుని ప్రేమించే వారి ప్రేమయే పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమయే సర్వదా నిష్కామ ప్రేమ అనేసని చెప్తున్నారు. అంటే జీవులమైన మనకు ఆ ప్రేమ ఎలా నేర్చుకోవాలి అంటే ఆ ఎటువంటి ప్రేమను మనం నేర్చుకోవాలి, ఎటువంటి ప్రేమను మనం పొందాలి అనేది తెలుపుతున్నారు. ఈ ప్రేమకే మన రసమయి కృష్ణుడు వసుడవుతాడు కనుక అంతటి దయామయుడు మన కోసం ఎంత కష్టపడుతున్నారో తలుచుకుంటుంటే ప్రాణం గిలగిలలాడిపోతూ ఉంది. ప్రభూ నీ దయ ధన్యమైంది అని లార్డ్ హరనాథ్ చెప్తున్నారు. అంటే ఇది మనం అందరం కూడా చాలా చాలా గమనించవలసిన అంశం కదా. నిజంగా ప్రభువు ఎంత దయామయుడు, దయతో మనకు నామాన్ని ఇచ్చాడు. మరి మనం ఆ నామాన్ని ఎలా స్మరించాలి? ఆయన కృప మన మీద కురిసేలా నామాన్ని మనం స్మరించగలగాలి కదా. అందుకే మనలోని భారాన్ని మనము ముందుగా తీసి ఆ ప్రభుని మీద ఉంచి అన్నింటినీ మరచి నామం చెయ్యగలిగితే అదే మనకు గతి గమ్యము అవుతుంది. మహాశయ, మీరు వ్రాసిందంతా యథార్థమే అని లార్డు వారితో అంటూ ఒక వైష్ణవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. వైష్ణవుడైన వ్యక్తి తన అస్తిత్వాన్ని అంటే తన ఉనికిని పూర్తిగా కోల్పోయి ఒక జడంలా ఉంటూ దేని ఎడా స్పందన అంటే చలించక పూర్తిగా నిశ్చల స్థితిని పొందుతూ రోజులు గడుపుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎలాగో ఒకలాగా గడిపేస్తూ యథాలాభ సంతుష్టితో ఏది దొరికితే దానితోనే తృప్తిగా గడుపుతూ ఈ సమయంలో తనకు లభించిన సమయంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ ప్రభుని సన్నిధానంలోనే గడుపుతూ ఆ నిరంతరము ఆ ప్రభు ధ్యాసలోనే ఉంటూ ప్రభు సాంగత్య భక్తులతో కూడి ప్రభుని చింతనలోనే ఉంటాడు. కాబట్టి తనలోని అభిజాత్యాన్ని కులాన్ని కోల్పోయి ఉంటాడు పూర్తిగా అనేసని చెప్తున్నారు. అంటే ఇక్కడ అసలు కులం అంటే ఏమిటి అని అంటే దానికి మన హరనాథుడు అంటున్నాడు, జీవుడు ఎంతకాలమైతే జాతి ధర్మ అహంకారము మాత్సర్యము లోభము మోహము కామము లజ్జ భయము హింస ద్వేషము తాను తక్కువ వాడను అనే భావం మొదలైనవి ఉంటాయో అంతకాలం వరకు జీవి వైష్ణవుడు కాలేడు అంటున్నాడు. అంటే కులం అంటే ఇదే అనేసని చెప్తున్నాడు. ఈ జాతి ధర్మము, ఈ అహంకారము అంటే పుట్టుకతో వచ్చిన అహంకారము, నేను నాది, ఈ మాత్సర్యము లోభము మోహము అన్నీ కూడా తన సహజ వికారాలు. ఇవన్నీ ఉన్నంత వరకు ఆ జీవి వైష్ణవుడు కాలేడు. అంటే అతని మనసు పూర్తిగా ఈ ప్రాపంచిక లోలత్వంతో నిండి ఉంది. మరి అలా నిండి ఉంటే అతను వైష్ణవుడు కాలేడు. కనుక నిజంగా జీవుడు వైష్ణవుడు అయితే అతడు బయటకు నెట్టివేయబడతాడు అనేసని చెప్తున్నారు. అంటే బయటకు నెట్టివేయబడతాడంటే ఈ సాంసారిక జీవుల దృష్టిలో అతని తిరస్కారానికి లోనవుతాడు. మరి అంతే కదా, ఈ సహజ వికారాలన్నీ పోగొట్టుకొని అతను ఒక నిజమైన వైష్ణవుల్లా తయారైనప్పుడు నిజంగా అతను ఎలా ఉంటాడు? ప్రపంచంలో ఒక పిచ్చివాన్లా కనిపిస్తూ ఉంటాడు.
ప్రపంచ భావనలు పూర్తిగా పోయి తనలో ఆ దివ్య భావనలు నిండి ఉంటాయి. కాబట్టి అలా అతను బయటకు నెట్టివేయబడినట్టుగా ఉంటాడు. అందువల్లే అతని నడక అసామాన్యంగా ఉంటుంది, సామాన్య స్థితిలో ఉండదు. ఒక సాధారణ వ్యక్తి వలె కాకుండా అసాధారణ వ్యక్తిలా ఉంటాడు. అతడే ముక్తజీవిగా గుర్తింపబడతాడు. ముక్తి అంటే ఈ ప్రపంచంలో ఈ సంసారం నందు ఉండి కేవలం సంసారంలో అంటకుండా పూర్తిగా సంసారం నుండి విడుదల పొందినవాడుగా ఉంటాడు. అంటే ఈ సంసారాన్ని జయించగలుగుతాడు. అంటే మనసు అనే ఈ సంసారాన్ని జయించి అయి ఉంటాడు. అలాంటి స్వభావం గల జీవుడు జీవులందరూ పోయే దిక్కు అంటే ఈ ప్రాపంచిక దృష్టి వైపుకి పోకుండా తన నడక సాగించనీయకుండా ఆ పరమ ప్రభుని పాదపద్మములు చేరుకొనుటయే తన లక్ష్యము అని దృఢంగా భావించి ఆ దిక్కునికే పూర్తిగా ఆ ప్రభుని చెంతకే దగ్గరయ్యేందుకు కావలసిన మార్గం వైపుననే ప్రయాణిస్తాడు. దీనినే యమున ఎగువకు ప్రయాణము అని అంటాము. ఆ విధంగా అతడు అనామకుడుగా అస్తిత్వరహితుడుగా పరిగణించబడతాడు. అతడు ఈ సంసార ప్రవాహానికి ఎదురీదుతాడు అనేసని లార్డ్ అంటున్నారు. అంటే యమునా నది నల్లని రంగులో ఉంటుంది. అంటే నలుపు మనకు దేనికి సంకేతము? దుఃఖానికి, ఆవేదనకి కదా. మరి అలాంటి దుఃఖాన్ని ఆవేదనని అధిగమించేందుకై ఆ జీవుడు విశ్వాసంతో శక్తిని పుంజుకొని వీరుడైన భక్తుని వలె ఆ ఎరుపు రంగుతో బాహాబాహి ద్వంద్వయుద్ధం చేసి, అంటే తనలోని సహజ వికారాలన్నింటినీ నామస్మరణ ద్వారా ఆ కృష్ణుని యొక్క ఆ ఇంద్రియ సుఖముల కొరకై కృష్ణుని యొక్క ఇంద్రియ సుఖముల కొరకై కలిగిన కోరికగా మారి, అంటే మారు మనసును పొంది తద్వారా ప్రేమను చూరగొరుతాడు. కేవలం కృష్ణుని ఆనందం కోసమే, ఆయన సుఖం కోసమే వారు పిచ్చివారుగా ఉండేందుకు మాత్రమే, అంటే వారి ప్రధాన ధర్మం, అంటే ధర్మములకు సంబంధించిన మార్గాలలో 2 మార్గాలు కదా. ఒకటి గౌణ ధర్మము, ఒకటి ప్రధాన ధర్మము, రెండవది గౌణ ధర్మము. మరి ప్రధాన ధర్మమైన ఆ నివృత్తి మీద, ఆ అంతర్గత దృక్పథం మీద ఆధారపడి పూర్తిగా వాంఛారహితుడై ఈ నివృత్తి మార్గం వెంబడి ప్రయాణించి, నివృత్తి మార్గం అంటే ఏంటి? ఇప్పటి వరకు పోతున్న ప్రవృత్తి మార్గం ఏంటి? మన ప్రాపంచిక దృష్టి. నివృత్తి మార్గం పరమాత్మని మీద దృష్టి. కాబట్టి ఆ విధంగా ఆ నివృత్తి మార్గం వెంబడి ప్రయాణించి ఆ మధుర రసాన్ని, ఆ మాధుర్యాన్ని అనుసరించే వ్యక్తియే ఆ నిజమైన వైష్ణవుడు. కాబట్టి ఆ మాధుర్యం అనేది ఒక కర్మ వలన కానీ, సన్యాసం వలన కానీ, యోగ జ్ఞాన వైదీభక్తి జప ధ్యానం ద్వారా వేటి వలన కూడా లభ్యము కాదు. కేవలం ప్రేమ మార్గాన కృష్ణునితో అనుబంధం ఏర్పరచుకొని, సంబంధ స్థాపన ఏర్పరచుకొని ఎవరైతే కృష్ణునిని ఆరాధిస్తారో, అనన్య భక్తి కలిగి ఉంటారో వారికే కృష్ణ మాధుర్యం లభిస్తుంది. కనుక ఈ విధంగా జీవుడు ఇలా ఎగువకు ప్రయాణం చేయగా క్రమంగా ఉత్పత్తి స్థానమైన ఆ కృష్ణ పాదపద్మాలకు చేరుకొని నిశ్చింతగా ఉంటాడు. ఇలా యమున యొక్క ఈ ఎగువ ప్రయాణానికి అంతటికీ కేవలం కృష్ణుని యొక్క వంశీయే కారణము. ఇలా ఎగువ వైపుకు వెళ్ళగా వంశీనాదం వినవస్తుంది అనేసని అంటున్నారు. అంటే అటువైపు ఆ వంశీనాదం వింటూ క్రమంగా ఆ వంశీనాథకుని, ఆ మురళీధరుని కూడా చూచి కృతార్థులవుతారు. అంటే ఆ ప్రధాన ప్రేమ యొక్క ఉజ్వల దారను చూడగలుగుతారు. ఆ అనాహత చక్రంలో ఆ వంశీనాథాన్ని వినగలుగుతారు అనేసని ప్రభువు అంటున్నారు. అంటే పూర్వపు వైష్ణవ భక్తులు హృదయములోని అస్థిరత్వాన్ని, వ్యాకులతను గొంతు నిండా నింపుకొని ఆక్రోశించారట. ఈ కన్నీటితోనే అనుపమానమైన ప్రత్యేకమైన ఒకానొక హాసము, మందహాసము తొంగి చూస్తుంది, ప్రతిబింబిస్తుంది. మధురమైన ఈ నవ్వు ఏడుపుల కలయికలోనే పోలికలకు అందని ఒక సువర్ణమయ దేహం, బంగారు శరీరం, గౌరాంగ దేహం కనిపిస్తుంది. దానిని మనం చూడగానే ప్రాణతాపం చల్లారిపోతుంది. తథ్యం అమృతం కన్నా మధురంగానే ఉండే ఈ భావరసాన్ని చూచి నీవు ధన్యుడివవుతావు. చెప్పాలంటే అది భాషకు అందదు. కేవలం అది సాధు సాంగత్యములో మాత్రమే లభ్యమవుతుంది.
కేవలం భావదేహంతో మాత్రమే దానిని మనం పొందగలుగుతాము. కాబట్టి ఒక్క భావనా బలంతోనే పూర్తిగా ఆయనను వశపరుచుకోగలము. అందుకే ఆ భావమైని మధుర నామాన్ని స్మరిస్తూ సాగిపోదాము. అందుకే మహాశయ, మిమ్మల్ని కూడా త్వరపడి బయటపడమని చెప్తున్నాను. కులాన్ని వదిలివేసి వైష్ణవులు కండి. ఎంత ఆనందం, ఎంత ఆనందం! కులం పోతే ఎంత మజా! ఈ కారణంగానే చైతన్యునికి 4 దిక్కులు అంటే ధర్మార్థ కామ మోక్షములు శూన్యం, ఖాళీగానే ఉన్నాయి అని జనులు అనేవారు. అంటే ఈ ఒక్క నామస్మరణ చేసిన వారికి సర్వాభీష్ట సిద్ధములు సిద్ధిస్తాయి అని చెప్తూ, నేను ఈ విధంగా మాట్లాడిన దాన్నంతటినీ విని మీరు నన్ను ఒక తెలివి మాలిన వాని కింద, పిచ్చివాని క్రింద జమకట్టవచ్చు అనేసనంటున్నారు. నిజంగా పిచ్చివాని మాటలు ఎలా ఉంటాయి? అతను తనను తాను విస్మరించి మాట్లాడే మాటలే కదా. తను స్మృతిలో ఉండి కాదు కదా మాట్లాడేది. కాబట్టి తన నిజ స్మృతిలో ఉండి తను మాట్లాడలేడు. మరి అటువంటి మాటల వెనుక ఎంత పారమార్థికం దాగి ఉందో మరి మనము తెలుసుకోవాలి కదా. అందుకే లార్డ్ హరనాథ్ నేను ఒక పాగల్ని అని అంటూ ఉంటారు. ఇందుకే కాబట్టి మనం వీరికి చెప్పిన ఈ అంశాలన్నింటి మీద మనము కూడా పరిపూర్ణ శ్రద్ధను చూపగలిగితే, ముందు అసలు ఆ నామాన్ని ఏ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని పూర్తి అవగాహన చేసుకుంటేనే మనం ఆ నామస్మరణ వైపుకి మనము పయనిస్తాము. అందుకే మహాత్ముల సాంగత్యము కన్నా మించింది లేదు అనే విషయాన్నే పరిపూర్ణంగా నొక్కి చెప్పారు. అందుకే దీనిలో మనం ఎంతో కొంత అవగాహన చేసుకునేందుకు మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నాను. ఇకపోతే వీరి సతీమణి గారికి ప్రభువు రాస్తూ ఏమంటున్నారంటే, అంటే ఇక్కడ వారి యొక్క సతీమణికి కూడా మన ప్రభువు ఎందుకు రాస్తున్నారు? మనం అనేక లెక్కల్లో చూస్తున్నాము. భార్యాభర్తలు ఇరువురు కూడా ఏకమనస్కులై ప్రయాణం చేస్తే వారి గమ్యం చాలా సులువుగా ఉంటుంది చేరేందుకు అనే విధానంలోనే ప్రభువు ఈ తల్లికి కూడా ఇక్కడ ఉత్తరం రాస్తూ ఈమె దయను కూడా చూరగొనేందుకు సంసిద్ధుడుగా అవుతూ ఇలా అంటున్నారు. మాయలాడలకల్లా మాయలాడలు, గురువులకే గురువులు, లోపల గదుల్లోనే బంధింపబడి ఉన్న స్త్రీల వద్దకు వెళ్ళి నా నేర్పును నేను నేర్చిన దాన్ని ప్రదర్శిస్తాను అనేసనంటూ తన నటన చాతుర్యతను మొత్తం కూడా ఈమె వద్ద మన ప్రభువు చెప్తున్నారు. గిన్నీ ఠాకూరాణి అనేసనంటూ ప్రణామములు. అమ్మ, ఈ ఆట ఎలా ఆడవలనో నేర్పింది మీరే కదా, అందువల్ల గురుదక్షిణ సమర్పించుకునేందుకే వచ్చానమ్మా. అంటే మీరే గురువులు కదమ్మా. ఈ అయోగ్యుడైన ఈ శిష్యుని వద్ద మీకు సమర్పించేందుకే ప్రణామములు తప్ప ఇంకేమీ లేదు. మరి నిజమే, ఆ ఒక్క ప్రణామములే మనందరము కూడా చేయవలసిందే. ఆ తృణాదపి సునీచైన భావమే ఆ ప్రణామములకు మనకు అర్థము. మరి అంతటి వినయం ఉంటేనే, వినయం వినీతి, ఆ వినయం ఉంటేనే మనకు ఆ గురు కృప మనకు లభిస్తుంది. అది మనకిక్కడ ప్రభువు ఈ రకంగా తెలుపుతున్నారు. మీరు నేర్పిన ఆటతో ప్రపంచమే ముగ్ధమైందమ్మా, సమ్మోహితమైంది. మీరు ఆడించే ఆటను గ్రహించడానికి ఎవ్వరికీ శక్తి చాలదు. ఒక స్త్రీ శక్తిని ఎంత ఉత్తమంగా చాటి చెప్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మీరు ధన్యులమ్మా. అంతేకాదు, మీ గురువు ఒక్కొక్కప్పుడు మీ శిష్యుడు జిత్తుల మారి వారిలో కల్లా జిత్తుల మారి నా కృష్ణుడు కూడా ధన్యుడే అమ్మా. అంటే మీకు గురువుగా ఉంటాడు, ఒక్కొక్కసారి మీకు శిష్యుడుగా ఉంటాడమ్మా ఆ కృష్ణుడు. మీరే గురువులమ్మా అనేసని అంటూ ఉన్నారు. ఎందుకంటే రాధాదేవి కృష్ణుడికి గురువు అనే విధానంలో కూడా ప్రభు మనకొక లేఖలో చెప్పి ఉన్నారు. అందుకే అమ్మా, మీరు పరస్పరం కలిసి చేయనిది, రూపొందించినది ఏది కూడా సత్యం కాదు అంటున్నారంటే, ఆ ప్రకృతి పరమాత్మ కలిసి ఉన్నదే సత్యము, అలా లేనిది మొత్తం కూడా అసత్యమే. అంటే కేవలం పదార్థంతో ఉండేది మనకు అసత్యము అన్న విషయాన్ని మనకిక్కడ తెలియపరుస్తున్నారు. వాటికి అస్తిత్వమే లేదు. కాబట్టి మీరు ధన్యులమ్మా, ధన్యులు. ఎగువకైనా దిగువకైనా కూడా ప్రవహించే విశిష్టమైన యమున మీరే అమ్మా. అంటే మరి నది కూడా ఒక స్త్రీమూర్తే కదా, ఆ విధంగా అంటున్నారు. మీరు ఎవరిని అనుగ్రహించారో
అలాంటి వారే ఎవ్వరూ ఎప్పటికీ ప్రవాహమునకు ఎదురీదలేరు. అంటే మీ యొక్క అనుగ్రహమే ముందు ముఖ్యం కావాలి, అంటే ప్రకృతి మాత శరణ మనం పొందాలి అనేటట్లుగా ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. అధోగతికి వెళ్లే వారితోనూ కేవలం ప్రవాహ దిగువకు ఈదులాడే వారితోనే ఈ జగత్తు నింపివేస్తున్నా మీ కేలను గ్రహించగలవారెవరమ్మా? ముంచివేసేది మీరే, పైకి లేవనెత్తేది మీరే. అంటే నరకానికైనా స్వర్గానికైనా ద్వారపాలకులు మీరే అమ్మా. కాబట్టి స్వయంగా మీరే శిక్షించేందుకు సర్వాధికారులు మీరే, జీవసృష్టిలో పరిపాలకులు మీరే. ఈ జీవన రాజ్యానికి మీరే బ్రహ్మ, మీరే విష్ణు శివుడు. మరి జగన్మాతవమ్మ నువ్వు, అంటే ఆదిశక్తివి నువ్వు. నీలో నుంచే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు కదా. మరి జన్మనిచ్చింది మీరే, పోషించింది మీరే, పాలించింది మీరే, చివరకు కరాళ కాల రూపంలో మింగివేసేది కూడా మీరే. కాబట్టి మీ శక్తి ఎంతో ధన్యము అనేసని చెప్తూ, అమ్మా తులసి దళాల శక్తి ఆ దళాలు పెద్దవా చిన్నవా అనే వాటి పరిమాణం మీద ఎలా ఆధారపడి ఉండదో, అలాగే మీరందరూ కూడా అంటే కాళీ, దుర్గా, బ్రాహ్మణి, చండాలి అంతా ఒకే స్థాయికి చెందినవారే. కాబట్టి నేను విన్నవించుకునేది ఒక్కటే, ఎప్పటికైనా నాకు మీరు ఈ జగన్మాత రూపంలోనే దర్శనం ఇవ్వండి. అంటే ఒక మాతృమూర్తిగానే, ఒక తల్లిగానే నన్ను ఆరాధించండి, నన్ను ఆదరించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు ఎలా ఆరాధన చేస్తారో వారు మిమ్మల్ని ఆ విధంగానే చూడగలుగుతారమ్మా. కాబట్టి మీ లీలలను కేలలను గ్రహించగలిగే వారు ఎవరున్నారు? మీ దయకు నేను ఎన్నటికీ మీ దయను కోల్పోకుండా ఉండునుగాక అని ఆమె దయను అర్థిస్తూ మన లార్డ్ హరనాథ్ ఆమె యొక్క శక్తి ధన్యము అనే విధానంలో ఒక స్త్రీ శక్తిని ఉత్కృష్టంగా తెలుపుతూ ఇదే నా ప్రార్థన అనంటూ, నేను ఎప్పుడు కూడా మీ ఉగ్రత్వాన్ని గురించి ఆలోచిస్తే గడగడ వణికిపోతాను అని అంటున్నారంటే, ప్రకృతికి విరుద్ధంగా మన ఆలోచనలు ఉంటే మనం ఎలా ఉంటామో, ప్రకృతికి అనుకూలంగా ఉంటే మనము ఏ స్థితికి చేరుతామో అనే ఈ విధి విధానాలన్నింటినీ కూడా ఈ లేఖలో మన హరప్రభువు ఇంత క్లియర్గా స్పష్టంగా తెలియజెప్పారు. కనుక నన్ను ఇక ఏమాత్రం భయపెట్టకండి, నేను సదా మీ శిష్యుడినే అనే గమనికతో నన్ను దయాదృష్టితో చూడండి. అంటే మన లార్డ్ హరనాథ్ మనకు దయతో ఇచ్చిన నామాన్ని మనం ఏ విధంగా స్మరించాలి, ఈ నృసింహబాబు గారికి చెప్పినట్లుగా ఆ మహాత్ముల కృపతో మనం పొందే మాదిరిగా ఆ సాధు సాంగత్యం, సజ్జనుల సాంగత్యం, సత్సంగము వీటిని ప్రధానంగా చేసుకొని మనం ముందుకు నడవాలి. ఇదే నా ప్రార్థన అనంటూ ఈ పిచ్చివాని ప్రసంగానికి కోపగించుకోకండి అని మన లార్డ్ హరనాథ్ ఒక పిచ్చివానిగా ఈ పిచ్చి వాక్యాలను మనకు చెప్తూ మనలో ఆ పిచ్చిని నింపేందుకే చేస్తున్న ఈ ప్రయత్నము సర్వదా సఫలీకృతమయ్యేందుకు ఆ తల్లిదండ్రుల అనుగ్రహం మనకు సర్వదా ఉండాలని కోరుకుంటూ మీ ఇరువురి ఆదరమును పొందుతున్న హర అంటూ ప్రభువు ఈ లేఖను ముగించారు. జై కుస్మహర.